ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు. ఏడాదికి కనీసం 2 సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకు తగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం 6 సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్ గా మొదలుపెట్టి మోషన్ పోస్టర్స్ తో మెల్లగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు రాజా సాబ్ కావాలి అనేలా చేశారు. ఇలాంటి సమయంలో రాజా సాబ్ రిలీజ్ చేస్తే అద్దిరిపోయేది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ముందుగా సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కట్ చేస్తే ఇప్పుడు రాజా సాబ్ సౌండే లేకుండా పోయింది. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ప్రజెంట్ ఏం చేస్తున్నారనే వివరాలేవి చెప్పడం లేదు. ఇలాగే ఉంటే రాజా సాబ్ పై ఉన్న బజ్ కాస్తా పోయేలా ఉంది. ఎలాగో సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం రాజా సాబ్ గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ నుంచి ప్రాజెక్ట్ డిజైన్ వరకు స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కొత్త కోణంలో చర్చ సాగుతోంది. ఇటీవల దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో స్పందిస్తూ విఎఫ్ఎక్స్ పనుల వల్లే సినిమా ఆలస్యం అవుతోందని చెప్పాడు. కానీ సినిమా వాయిదాల వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయన్న గాసిప్స్ వస్తున్నాయి. రాజా సాబ్ను 3D ఫార్మాట్లోకి మార్చే ఆలోచన జరుగుతోందట. ఇది నిజమే అయితే మరో 3 నెలలు ఆలస్యం తథ్యం అనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, బాలీవుడ్లోని ఓ ప్రైవేట్ స్టూడియో మధ్య బిజినెస్ విషయంలో చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తినట్టు ఇండస్ట్రీ టాక్. అయితే ఇవన్నీ అధికారికంగా ఏదీ బయటకు రాలేదు. కానీ ప్రభాస్ అభిమానుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజా సాబ్ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయిపోయింది. కొన్ని పాటలు, కొద్దిపాటి టాకీ పార్ట్ మినహాయించి మిగతా షూట్ కంప్లీట్ అయిపోయింది. మలవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీతో పాటు హారర్, ఎమోషన్ కూడా హైలైట్ అవుతుందని మారుతి భావిస్తున్నాడట. కానీ కథనం ప్రకారం 3D ఎలిమెంట్స్, విఎఫ్ఎక్స్, రిచ్ విజువల్స్ కారణంగా నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయినట్టు సమాచారం. ఇక ప్రభాస్ హలో సినిమాను కూడా ఒకేసారి ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ మూవీ తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజా సాబ్ కాస్త వెనకబడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అందుకే అభిమానులు ఇప్పటికైనా ఓ క్లారిటీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతా చూస్తుంటే రాజా సాబ్కి ఉన్న ఇబ్బందులు కేవలం టెక్నికల్ లెవెల్లోనే కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెద్దగా ఉందనే స్పష్టమవుతోంది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి సినిమా తర్వాత అనే చెప్పాలి. కేవలం తెలుగు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగిపోయింది. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత తాను చేసిన ప్రతి సినిమా కూడా అదే రేంజ్లో విడుదలవుతోంది. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. రీసెంట్ గానే కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. రాజా సాబ్ ఇంకా సాంగ్ షూట్ ఉందని, అవి ఫినిష్ అయ్యేసరికి చాలా టైం పడుతుందని, అసలు ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చని, వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి మొదటిసారి పాన్ ఇండియా లెవెల్ సినిమా చేస్తున్న తరుణంలో ఇలా ఒక క్లారిటీ లేకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదట. ఇప్పటికైనా సినిమా యూనిట్ రాజా సాబ్ రిలీజ్ గురించి ఓ ప్రకటన చేస్తేనే ఈ గందరగోళానికి ఎండ్ కార్డ్ పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.